Daily. Taste the Daily. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా తూర్పు తెలంగాణ జిల్లాలో రాత్రంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అదేవిధంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండిపోయాయి. నదులు సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదే అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణలో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా భారీ వర్ష సూచన ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు వీయడం లేదని చెప్పవచ్చు. దీంతో పలు జిల్లాలకు హైదరాబాద్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా తూర్పు తెలంగాణ జిల్లాలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాలంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటిగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కంటిన్యూ అవుతున్నటువంటి వర్షాలకు తోడు ఈ రాబోయేటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ తోటి మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి రాష్ట్రంలోని అన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అటు కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలమైనా, నాగార్జున సాగర్ అయినా, ఇటు గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీరాంస ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి. సో మరొకసారి భారీ వర్షాలు కురిస్తే నదుల ప్రవాహం బాగా పెరిగి గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలతో పాటు నదీ దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అటు ప్రభుత్వం గాని అధికారులు గాని అలర్ట్ చేశారు. సో వాతావరణం ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తన బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అది ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మారే ఛాన్స్ ఉంది. అల్పపీడనంగా మారినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి దక్షిణ గుజరాత్, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాలను కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలైనటువంటి నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్తో పాటు మిగతా జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు అటు ప్రభుత్వము అధికారులు కూడా ప్రజలు సూచించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావము కేవలము తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. కృష్ణా గోదావరి నదుల వరద ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటు ఏపీలో ఉన్నటువంటి అన్ని బ్యారేజ్ల వద్ద కూడా దాదాపు లక్షలాది క్యూసెక్ల వాటర్ కొనసాగుతుంది. ఇటు తెలంగాణలో కూడా గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద కూడా నీటి మట్టము 48.4 అడుగులకు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరికని కూడా మన భద్రాచలం వద్ద జారీ చేశారు. మహారాష్ట్రలో ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అటు బాసర నుంచి కాళేశ్వరం మీదుగా భద్రాచలం వరకు కూడా గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. పుష్కర ఘాట్లను పట్టుకొని అక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. అంటే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్లకు పైగా వాటర్ అక్కడ కాళేశ్వరం వద్ద వెళ్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు ప్రాణహిత నది ప్రవాహము, ఇటు గోదావరి నది ప్రవాహము, రెండు నదుల ప్రవాహంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది మహాపుర రూపంలో ప్రవహిస్తుంది. ఇంకో కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పుష్కర ఘాట్ల పక్కన ఉన్నటువంటి పూజా సామాగ్రి దుకాణాలు అన్నిటిని కూడా ఖాళీ చేపించి మీదికి షిఫ్ట్ చేశారు. కాళేశ్వరంతో పాటు దాని దిగువన ఉన్నటువంటి మహదేపూర్ మండలం, పలిమెల మండలాల్లో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది ప్రవాహంతో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా వందలాది ఎకరాల్లో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగాన్ని కూడా తీవ్రస్థాయిలో నష్టం జరిగింది అనుష. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిపోయేటువంటి మరొక అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లను కూడా అలర్ట్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ కూడా లోతట్టు ప్రాంతాలలో కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ సహాయక చర్యలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.